నవకుమార్ గారు, మీ ముగ్గురికి నమస్కారం. సంపత్ రాజు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఎట్లా చూస్తారు? ఈ విజయం ఊహించింది అంటారా? నరేష్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం. ఇక్కడ ఒక్క నిమిషం గుడ్ ఈవినింగ్ సార్. నరేష్ గారు. యా. అంటే మేము ఊహించాం కానీ ఉమ్, ఇంత ఉంటదని చెప్పేసి మేమైతే ఊహించలేదు. అంటే ఉమ్, ఇక్కడ తమాషా ఏంటంటే మాకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించారు ఈ ఉమ్, పరిణామం ఉంటుందని చెప్పి. ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడిన భాషను బట్టి ఉమ్, ఆయన ఊహించాడు. ఒక 600 కూడా వస్తాయని ఊహించినట్లేదు. ఆయన ఏదో 300 400 పడేటట్టున్నాయి, నాకు పడేటట్లే 300 ఆయన ఊహించి ఆ భాష మాట్లాడేశాడు. ఉమ్, కాబట్టి ఇది ప్రజా విజయం, ఎటువంటి పరిస్థితులు దీనిలో డౌట్ లేదు. ఉమ్, కాబట్టి ఈ ఎన్నికలు మాత్రం తెలుగుదేశం పార్టీ ఏదో ఆ మేమేం చేసాము అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎన్నికల నియమాలు ఏ విధంగా జరగాలని చెప్పేసి దాని విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు ఎన్నికలు జరగాలి. 30-40 ఏళ్లుగా వాళ్ళు ఓట్లు వేయలేదు కాబట్టి ఓట్లు వేయాలి, ఉమ్, వాళ్ళందరూ వచ్చి ప్రజాస్వామ్యం బతికించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉమ్, అంటే గతంలో ఎందుకు తీసుకోలేదంటే గతంలో విభిన్న పరిస్థితులు ఉన్నాయండి. అక్కడ ఏంటంటే భయభ్రాంతులు చేసి ఎవరిని పోటీ పెట్టినా భయభ్రాంతులు చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం ఇవన్నీ చేస్తా ఉంటే చాలా మంది ముందుకొచ్చేవాళ్ళు కూడా కాదు. ఉమ్, కాబట్టి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ప్రవర్తించిన విధానం ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు తిరగబడ్డారు. ఎటువంటి పరిస్థితుల్లో మనం బుద్ధి చెప్పాలని చెప్పేసి మొన్న కడపలో, ఉమ్మడి కడప జిల్లాలో ఎప్పుడు లేని విధంగా 10కి 7 సీట్లు ఇవ్వడం జరిగింది. ఉమ్, ఆనాడే జగన్మోహన్ రెడ్డి కోట పగలగొట్టడం జరిగింది. ఉమ్, ఇకపోతే పులివెందుల నా అడ్డ, మా నాన్న జాగీరు, మా తాత జాగీరు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏది చెప్తే అది అని చెప్పే పులివెందల్లో సైతం ఈ రోజు పులివెందల్ని ఆయన కోటకి బీటలు ఏర్పడ్డాయి. ఉమ్, ఎటువంటి పరిస్థితుల్లో పులివెందల్లో ఇంకా ఆయన కుటుంబ పెత్తనం మొత్తం పోయింది. ఎప్పుడైతే అక్కడ సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు మాకేం న్యాయం చేస్తాడనే పరిస్థితుల్లో ప్రజలు ఎదురు తిరిగారు. ఈరోజు ప్రజలు ఒక్కటే నరేష్ గారు, ఇక్కడ ఒక వ్యక్తి ఒక స్లిప్ పెట్టాడు. 30 ఏళ్లుగా స్థానిక అవును. ఎన్నికల్లో ఓటు వేయడానికి సహకరించే ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పాడు. ఉమ్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఉమ్, ఈ రోజు పోలీసులు తీసుకున్న నిర్ణయం, పోలీసులు నిజంగా కష్టపడ్డారు. ఉమ్, ఎక్కడ విపత్కర పరిస్థితులు లేకుండా చాలా పకడ్బందీగా ఎలక్షన్ నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఓటేసే విధంగా చూశారు. నిజంగా ఓటేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూపించారు. అయితే ఇక్కడ ఒక విషయం నరేష్ గారు, ఉమ్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోరిక మేరకు హైకోర్టుకి పోవడం జరిగింది, హైకోర్టు ముట్టికాయలు వేసి అన్ని పక్కన పెట్టేద్దాం. ఉమ్, నిజంగా కానీ హైకోర్టు గాని కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపాలని కానీ ఇచ్చుంటే మాత్రం ఇంకా సూపర్ గా ఉండేది. ఎందుకంటే నరేష్ గారు ఉమ్, ఈసారి మొత్తం 100 కూడా రావు. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన కోటే పరిస్థితిలో అక్కడ కనపడట్లేదు. ఉమ్. ఏదైనా మనం చూసాము 685 ఓట్లు అంటే ఆయన డిపాజిట్ కుటుంబ సభ్యులు కోల్పోయింది, ఆయన ఓటే- డిపాజిట్ కోల్పోయింది. డిపాజిట్ తీసేయండి. కుటుంబం ఉంటుంది కదా, ఒక ఉమ్, కుటుంబం, నాకు పెద్ద కుటుంబం ఆడేదంటే మేము ఏది అనుకుంటుంది, ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో మా కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పుకునే ఈ పులివెందల పులికి నిజంగా పులివెందల ప్రజలు వాతలు పెట్టారు కదా. ఉమ్, ఎక్కడేశారు? నీ బంధువులు సైతం నీకు ఓటేలు. ఎందుకు వేయలేదు నీ బంధువులు అంటే, సొంత చిన్నాయిని చంపిన వాళ్ళకి నువ్వు మద్దతు ఇస్తున్నావు, కనీసం వచ్చేసి నువ్వు చెల్లికి న్యాయం చేయలేదనే ఉద్దేశంతో నీ బంధువులు నీకు ఓటేయలేని పరిస్థితుల్లో ఈ రోజు పులివెందులు ఏర్పడింది. కాబట్టి ఈ రోజు పులివెందుల గెలుపు ఏదైతే ఉందో, ప్రజాస్వామ్యం, ప్రజలు గెలిచారు, ప్రజాస్వామ్యం బతికింది, ప్రజలు గెలిపించారు ప్రజాస్వామ్యాన్ని. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ గెలుపు ప్రజలది. కాబట్టి రెండోది ఏంటంటే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉమ్, ఏదైతే అభివృద్ధిని లేకపోతే సంక్షేమాన్ని పరిగెత్తిస్తున్నారో దాన్ని కూడా ప్రజలు మెచ్చుకోవడం జరిగింది. దాంతో ఇందాకనే బీటెక్ రవి గారు చెప్పడం జరిగింది, ఎక్కడికి ప్రచారానికి పోయినా పిల్లలు కూడా ఆ టైంలో స్కూల్ నుంచి వెళ్తే పిల్లలు కూడా జై లోకేష్, జై చంద్రబాబు నాయుడు అని వస్తున్నారంట. ఉమ్, అంటే పిల్లలు సైతం ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడిందంటే అది జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలంచుకోకుండా నిన్న ఆయన మాట్లాడిన భాషగాన్ని చూస్తే నిజంగా బాధ. ఇంకొక విషయం నరేష్ గారు, ఇక్కడ ఆయన ఎలక్షన్ కమిషన్ ని తప్పుపడుతూ ఈ రోజు కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఉమ్, మేమేమంటాం, గతంలో కుప్పంలో ఆ రోజు జరిగినప్పుడు 25 స్థానాలకి ఎలక్షన్ జరిగితే 19 నువ్వు ఏ విధంగా చేసావు, బయట ఓటర్లు తెచ్చావు, ఇనామినేస్ చేసావు, ఎలక్షన్ చేయకుండా చేసి దాదాపు 6 సీట్లు వచ్చినప్పుడు ఆ రోజు బుద్ధి లేదా? మీరు ముఖ్యమంత్రి ఉన్నారు, ఆనాడు వచ్చేసి కేంద్ర బలగాలతో ఎన్నికలు జరుపుకుంటే బాగుండేది. ఈ రోజు కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇంకొక విషయం మర్చిపోయాడు, ఈయన ఎవరిద్దు మెత్తిపోస్తున్నాడు. నేరుగా ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఏదైతే ఈ నిర్ణయాలు తీసుకున్నారో ప్రభుత్వ బలగాలు, ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ అంత తప్పుడు నిర్ణయాలు, దానివల్ల ఈ ఓటమి అన్నట్టుగా మాకు ఈ రోజు ఓడిపోతాను నేను ఏడుకు నడిచాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ గారికి అమ్మ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉన్నాడని దుమ్మెత్తి వసించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు
ఏదైతే ఆయన సీఎం ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా తెచ్చుకున్న నీలం సాహ్ని గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ ఎలక్షన్ జరిగినాయి. ఏమన్నా అడగచ్చు కదా, ప్రతిఘటించలేదా? నిజాయితీ గల రాళ్ళని మీరు తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా, ఉత్తరంలో ఈరోజు జరిగింది కదా. ఎక్కడ తప్పు జరిగింది? ప్రజలు ఓటేస్తుంటే జీర్ణించుకోలేక ప్రజల్ని చేసాం, ఓటేమీ లేదు, నామినేషన్ ఏమీ లేదు అనే ప్రక్రియలో మీరు 35 ఏళ్లుగా సాగించిన దృష్టికానికి ఈ రోజు ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి ఇది తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇది పూర్తిగా ప్రజా విజయం, దీనిలో ఎటువంటి డౌట్ లేదు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే కూటమి ప్రభుత్వం కష్టం ఏదైతే ఈ విధంగా తీసుకెళ్తున్న సంక్షేమం కానీ లేకపోతే మనకి అభివృద్ధి కానీ చూసి ప్రజలు కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇది నైతిక ఓటమి. నిన్ననే ఓడిపోయాడు, ఆయన ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లోనే చాలా స్పష్టంగా చెప్పాడు, డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదనే ఆ నైరాశ్యంతో ఆయన మాట్లాడిన మాటలు తీసుకోవాలి. రైట్, ఒక్క నిమిషం. మురళి గారు నమస్కారం. మురళి గారు,